అన్ఎక్స్పెక్టెడ్ ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్స్ జరుగుతాయి డల్లాస్ ఏరియాలో, నెక్స్ట్ టెక్సాస్ ఏరియాలో ఈ మంత్ ఎండ్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అనేసి అయితే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అది జేమ్స్ అనే అటువంటి అతను, అంటే ఇది గవర్నమెంట్ అథారిటీస్ నుంచి వచ్చినటువంటిది కాదు, కానీ ఒక ఆయన ఎక్స్పోస్ట్లో మెన్షన్ చేశారు. ఆ ఎక్స్పోస్ట్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో అలా ఇది అవుతుంది. నేను మీకు ఆ ఎక్స్పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తా. దాంతోపాటు ఏంటంటే ఆ ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్స్ జరుగుతాయి అనేది ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్లో కూడా వచ్చిందనమాట. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా. ఇప్పుడు న్యూస్లో ఏంటంటే ఎక్కువగా వైరల్ అయ్యేది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఏంటంటే ఇంతకు ముందు జనరల్గా మీకు సైట్ ఇన్స్పెక్షన్కి రావాలంటే మీకు ఒక నోటీస్ ఇచ్చి మేము ఇన్స్పెక్షన్కి వస్తున్నాం అని చెప్పి వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎట్లా వాళ్ళ ఇష్టం, ఇంకా జస్ట్ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చి డోర్ కొట్టచ్చు. మొన్న యూట్యూబ్ ఆమె వచ్చి తలుపు కొట్టింది కదా, సో దట్స్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు రావచ్చు అనమాట. సో దాని గురించి పర్టికులర్ వీడియోలో చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నిన్న వీడియోకి నాకు ఒక ఎవరో లేడీ కామెంట్ పెట్టారు. అంటే నాకు కాదు, యాక్చువల్గా అందరికీ చెప్తున్నారు అనమాట. వీడేంటి, వీడిని అడిగేదేంటి, వీడి చెప్పేదేంటి, ఉండేది అమెరికా, చదివింది బీటెక్, చేసేది ఐటీ జాబు, ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్, ఇక అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఎందుకంటే పైన 10 మంది కింద 10 మంది ఎలా కామెంట్లు పెట్టారో చూడండి పొలైట్గా. సో వీడిని సార్ అనేది ఏంది అలా పెట్టింది అనమాట కామెంట్స్. అది జనరల్గా ఇంకా మనము ఆల్రెడీ ఇండియన్స్ అంటే సివిక్ సెన్స్ లేదు, కర్రీ స్మెల్ బ్యాచ్ అని చెప్పి ప్రతి చోట అంటున్నారు. సో ఇంకా మనలో మనం కూడా ఇలాంటి లాంగ్వేజ్లు వాడుకుంటూ పోతే ఇంకా మనకి రెస్పెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. సో మీరు వీడియో చూడకపోయినా పర్లేదు, మిమ్మల్ని చూడమని నేనేం బతిమలాడలేదు, కానీ బట్ ప్లీజ్ డోంట్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఇంకా నెక్స్ట్ ఇవాళ ఈ టాపిక్లోకి వెళ్తే, ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్స్ యాక్చువల్గా మీకు ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్లో వీళ్ళు రాశారు. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్గా లీక్ అవుతున్నటువంటి ఇదనమాట. H1B వీసా ఫ్రాడ్, వై యుఎస్ అథారిటీస్ కండక్టింగ్ అన్అనౌన్స్డ్ సైట్ విజిట్స్ అని చెప్పేసి వీళ్ళు పర్టికులర్ ఆర్టికల్ రాశారనమాట. మెయిన్ ఏం లేదు ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కూడా గ్రోయింగ్ మీడియా బజ్ అరౌండ్ అన్అనౌన్స్డ్ H1B సైట్ ఇన్స్పెక్షన్స్ టు బి కండక్టెడ్ బై ది యుఎస్ అథారిటీస్ అనేది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ పర్టికులర్ ఎక్స్పోస్ట్ వచ్చేసి ఈయన జేమ్స్ బ్లెంట్ అని పెట్టారనమాట. ఏం పెట్టారంటే, బ్రేకింగ్ USAIS ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సెక్యూరిటీ ఎఫ్డిఎన్ఎస్ విల్ బిగిన్ అన్అనౌన్స్డ్ సైట్ విజిట్స్. ఓకే, దీస్ విజిట్స్ ఆర్ అన్అనౌన్స్డ్. అంటే ఇంతకు ముందు ఏంటంటే మీకు సైట్కి వచ్చేటప్పుడు ఇన్స్పెక్షన్ చేయడానికి నోటీస్ ఇచ్చి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఏం లేదనమాట. అయితే డిఫరెన్షియేట్ చేసి నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐస్ వాళ్ళు జనరల్గా వాళ్ళు చెక్ చేసిన వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ప్రకారం వాళ్ళు చెక్ చేయగలిగేది ఏంటి అంటే లీగల్ అథారిటీ. అంటే ఇప్పుడు మీరు ఏ లీగల్ అథారిటీలో యుఎస్లో ఉంటున్నారో, మీకు వీసా ఉందా లేదా, లీగలా ఇల్లీగలా, ఇలాంటివి అంటే ఇమ్మిగ్రేషన్ వయలేషన్స్ ఏమైతే ఉన్నాయో అది చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఐస్ అనమాట. నెక్స్ట్ ఎఫ్డిఎన్ఎస్ వీళ్ళు ఏంటంటే మన USCIS వాళ్ళతో కలిసి పనిచేస్తారనమాట. ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సర్వీస్ అనమాట. వీళ్ళు చేసేది ఏంటంటే ఈ ఏజెన్సీ ఎక్కడన్నా ఫ్రాడ్ జరుగుతుందా, అంటే కంపెనీ ప్రాపర్గా PAF పబ్లిక్ యాక్సెస్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా, అసలు కంపెనీ ఉందా లేదా, కంపెనీలో ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ట్యాక్సులు కడుతున్నారా కట్టట్లేదా, USCIS చేసేటువంటి ఏది ఇప్పుడు H1, L1, గ్రీన్ కార్డులు ఇవన్నీ ఇచ్చేది USCIS కదా. సో వీళ్ళ పని ఏదైతే ఉందో వీళ్ళు ఫ్రాడ్ డిటెక్షన్ టీంతో కలిసి వచ్చి చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ DOL వాళ్ళ డ్యూటీ ఏంటంటే యాక్చువల్గా పబ్లిక్ యాక్సెస్ ఫైల్కి ఉండేటువంటి మీ శాలరీ ఏంటి, మీ వేజ్ లెవెల్స్, LCA కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మీ LCA వర్క్ లొకేషన్ దానికి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా, కంపెనీ అడ్రస్ మీ LCAలో ఉందా లేదా, మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఏంటి, అది జాబ్ ఏదైతే అడ్వర్టైజ్ చేశారో దాని ప్రకారం మీకు శాలరీ ఇస్తున్నారా లేదా. మెయిన్ DOL వచ్చేసి వేజ్ లెవెల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అనమాట. ఇది మెయిన్ డిఫరెన్సెస్. వీళ్ళందరూ ఆబ్వియస్లీ ఆమె ఏ అంబ్రెల్లా కిందకు వస్తారంటే DHS అంబ్రెల్లా కిందకు వస్తారనమాట. అందుకని ఏంటంటే మీకు ఫెడరల్ రిజిస్టర్లో ఒక్కొక్కసారి DHS కొన్ని పెడుతుంటుంది, USCIS కొన్ని పెడుతుంటుంది, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు కూడా పెడతారు. వాళ్ళు తక్కువ అనమాట. ఎక్కువ మెయిన్ USCIS, DHS వాళ్ళు ఫెడరల్ రిజిస్టర్లో రూల్స్ అనేవి పెడుతూ ఉంటారు అనమాట. అయితే ఏంటంటే ఫస్ట్ సైట్ విజిట్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సైట్ విజిట్ ఫర్ పర్సన్, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ H1 అప్లై చేశారు, ఎక్స్టెన్షన్ చేంజ్ ఆఫ్ స్టేటస్ సంథింగ్, వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు DOL తోటి చెక్ చేసుకుంటారు. ఇగో ఈ పర్టికులర్ LCA అనేది ఉంది, ఈ పర్టికులర్ LCA మీద
వీళ్ళు H1 అప్లై చేశారు, ఎక్స్టెన్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్. సో అది కరెక్టా కాదా అన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఈ FDNS వాళ్ళకంటే మాకెందుకు అనుమానం ఉంది, ఇన్స్పెక్షన్ చేద్దామని. లేదు ర్యాండమ్గా జెన్యూన్ అయినా సరే పర్లేదు ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని అప్పుడు వాళ్ళు సైట్కి వచ్చి మీ గురించి తెలుసుకుంటారు అనమాట. అంటే మీరు అప్లై చేసినటువంటి LCAలో ఉన్న వర్క్ లొకేషన్ కానీ, క్లయింట్ ప్లేస్ కానీ, మీరు ఎక్కడ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ, మీకు ఇచ్చేటువంటి శాలరీ ఆ పర్టికులర్ పొజిషన్ రైట్ శాలరీయా కాదా, అది అడ్వర్టైజ్మెంట్ చేసే ఇచ్చారా లేదా, ఐ మీన్ టు సే ఎలాగంటే ఈ పొజిషన్కి వేరే ఎవరు దొరకరు మీరే కావాలి అని చెప్పి ఆ రూల్ ఫాలో అయ్యారా లేదా. సో ఇలాంటివన్నీ వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ పర్సన్ గురించి ఆ కంపెనీలో తెలుసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఆ పర్టికులర్ దాంట్లో రివ్యూ అనేది రాసుకుంటారు అనమాట. రివ్యూ అనేది రాసుకొని తీసుకెళ్ళి ఏ డిపార్ట్మెంట్కి DHS వాళ్ళకి సబ్మిట్ చేయాలా, లేకపోతే ఒకవేళ FDNS వాళ్ళు వచ్చారనుకోండి, FDNS వాళ్ళు మొత్తం రివ్యూ రాసుకుంటారు, కంపెనీ ఉందా లేదా, అసలు అక్కడ ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా చెయ్యట్లేదా, PAFలు ఉన్నాయా లేవా, అదే పబ్లిక్ యాక్సెస్ ఫైల్ ఉందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు USCIS వాళ్ళకి పంపిస్తారు. అప్పుడు USCIS వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనమాట. అంటే ఫర్దర్గా కంపెనీకి నోటీస్ ఇవ్వాలా, లేకపోతే కంపెనీ మూవ్ చేయాలా, ఫైన్ వేయాలా. 2-3 ఎంప్లాయీ రికార్డ్స్ చూశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టర్స్ అనో ఏదో LCA పెట్టుకుని H1 అప్లై చేశారు. సో ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, మాన్యువల్ టెస్టర్లు యుఎస్లో దొరకరా అని వాళ్ళు ఈ రివ్యూలో రాసుకున్నారనుకోండి. ఎవరెవరైతే ఇప్పుడు మీకు మొన్న యూట్యూబ్లో ఆమె మొత్తం లిస్ట్ అవుట్ సాఫ్ట్వేర్ డెవలపర్లు ఎంతమంది ఉన్నారు, టెస్టర్లు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్ట్ తీసుకొని వచ్చింది. అలాగా మీకు ఈ ఎంతమంది H1లు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది లిస్ట్ కూడా దొరుకుతుంది. ఆ లిస్ట్ ప్రకారం వీళ్ళు ఈ కరెక్ట్ మెయింటైన్ చేశారనేది USCISకి ఇస్తారు. కాబట్టి వాళ్ళు కంపెనీ మీద యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక వీళ్ళు లోకల్ వర్కర్స్కి జాబ్ ఇవ్వకుండా కావాలని H1B వాళ్ళని పికప్ చేసుకుంటున్నారు అన్న అనుమానం కనుక వాళ్ళకి కలిగితే అది యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే కంపెనీకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, బీయింగ్ ఏ H1B వీసా హోల్డర్, H4 H1 మీరు H4 అంటే డిపెండెంట్ ఉంటారు కాబట్టి మెయిన్ H1 వాళ్ళకే ఉంటుంది అనమాట. సో మీకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి చెక్ చేస్తారనమాట. ఏంటి అంటే దాంట్లో మొత్తం మీకు స్టూడెంట్కి సంబంధించినటువంటి హిస్టరీ అంతా ఉంటుంది. మీరు ఎక్కడ చదివారు, అంటే ఏ యూనివర్సిటీ, ఏ స్కూల్ చదివారు, తర్వాత మీ I-20 కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా, నెక్స్ట్ మీరు కరెక్ట్ కాలేజీకి వెళ్ళారా లేదా, మీ అటెండెన్స్ ఏంటి, మీ GPA ఏంటి, మీరు OPT ఎప్పుడు అప్లై చేశారు, OPT అప్లై చేసినప్పుడు కరెక్ట్గా మీరు ఏవో పీరియడ్స్ ఉంటాయి కదా, 90 days అని, 60 days అని, జాబ్ అని, అన్ఎంప్లాయ్మెంట్ అని, ఇవన్నీ కరెక్ట్ ఫాలో అయ్యారా లేదా, మీకు OPT మీద జాబ్ ఎక్కడ వచ్చింది, ఒకవేళ జాబ్ కనుక వచ్చింది అంటే అది జాబ్ కాదు, ట్రైనింగ్. చాలా మంది జాబ్ అంటారు. ఇట్స్ నాట్ జాబ్, ఇట్ ఈజ్ ఎ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. నేను చాలాసార్లు చెప్తున్నా, ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు ఎవరెవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో అది మీ వర్క్ రిలేటెడ్, అది మీ చదువుకున్న ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ రిలేటెడా కాదా. ఎందుకంటే మీరు MBA చదివి IT జాబ్ చేస్తున్నారు అనుకోండి, అస్సలు దానికి మ్యాచ్ కాదనమాట. మీరు ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటారు, మీరు MBA ఫైనాన్స్ చదివారు ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళి ఏదో ఒక కంపెనీలో, బాడీ షాపింగ్ కంపెనీలో మీరు OPT చేయించుకొని ఈయన సాఫ్ట్వేర్ డెవలపర్ అని పెట్టుకున్నారనుకోండి, మీరు చదివింది ఏంది, మీకు ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఏంది, నాకు OPT ట్రైనింగ్ దేని మీద ఇస్తున్నాడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఇస్తున్నాడు, మరి MBA ఎందుకు చదివాను, అట్లా అనమాట. అది మ్యాచ్ అవుతుందా లేదా. సో నెక్స్ట్ STEM OPT అప్లై చేశారనుకోండి, STEM OPT అప్లై చేసినప్పుడు మీ పాత రికార్డు OPT కరెక్ట్గా మీరు జాబ్ చేశారా, నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ కరెక్ట్ మెయింటైన్ చేశారా, అసలు మీకు కరెక్ట్ శాలరీ వచ్చిందా, మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి మీ మేనేజర్ ఎవడైతే ఉన్నాడో ఆయన మీకు కరెక్ట్గా మీ కోర్సుకు తగ్గ ట్రైనింగ్ ఇస్తున్నాడా, మీరు చదువుకున్న ఏంటి, చేసే జాబ్ ఏంటి. సో ఇవన్నీ చెక్ చేస్తారు. మరి దీన్ని స్టూడెంట్ ట్రాన్స్క్రిప్ట్ అంటారు అన్నమాట. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు కాలేజీ ఎగ్గొట్టారా, లేకపోతే మీ DSO దగ్గర మీకు ఏమైనా, ప్రతిదీ DSOకి అప్డేట్ చేయాలండి. ఎవ్రీథింగ్ DSOకి అప్డేట్ చేయాలి. మీ సేవింగ్స్ రికార్డు కరెక్ట్గా ఉందా లేదా. సో ఇవన్నీ కూడా పర్టికులర్ స్టూడెంట్స్కి F1 వీసాకి సంబంధించిన వాళ్ళంతా చెక్ చేస్తారనమాట. ఒకవేళ మీరు OPT నుంచి H1 అప్లై చేసిన, STEM నుంచి H1 అప్లై చేసిన, సైట్ ఇన్స్పెక్షన్కి వస్తే ఇవి వాళ్ళు చెక్ చేసేది. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడైనా OPT మీద దొంగ పేరోలు రన్ చేసుకుంటా పార్ట్ టైం జాబులు చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీకి ఎంతైతే ఉంటుందో కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి అనేది మీకు కూడా ఉంటుందన్నమాట. సో మీరు కూడా మీ ఎంప్లాయర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎఫ్డిఎన్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈ సైట్ విజిట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏ ఏరియాలో చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏంటి అనేది అయితే కరెక్ట్గా వీళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ జనరల్గా ఈ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్స్, ఈ లీకులు అవి అవుతూ ఉంటాయి కదా, దాని ప్రకారం వీళ్ళు చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరి కోసం వేరే వాళ్ళ గురించి మీరు పెట్టకండి. ఎందుకంటే నాకున్న వాల్యుబుల్ టైంలో నేను ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై ఇస్తూనే ఉన్నా. సార్ వాడు అమెరికా వెళ్ళాడు, వాడు వెనక్కి వస్తాడా, లేకపోతే ఇండియాకి హాలిడేస్కి వెళ్ళాడు, వాళ్ళు ఎవరి గురించో మీరు పెట్టుకున్నా అంటే నేను అంత చదివిన తర్వాత చివరికి అది మీకు సంబంధం లేదు అంటే ఆ టైంలో నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కానీ అన్న ఉద్దేశం తప్ప వేరే అయితే ఏం లేదు. మీకు ఏదైనా ఇష్యూ ఉంది, ఏమైనా తెలుసుకోవాలని ఉంది అంటే నాకు తెలిసిన దాంట్లో నాలెడ్జ్ షేర్ చేస్తా. బట్ ఐఎమ్ నాట్ అన్ అటార్నీ. మీరు ఫస్ట్ కాళ్ళు అపాయింట్మెంట్లు బుక్ చేయకుండా సింపుల్గా నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్కి నేను 99.9% ఇప్పటికి దగ్గర ఒక 200-300 మందికి నేను ఇన్స్టాలో రిప్లై ఇచ్చానండి. నేను వీలైనంత వరకు ఒక్కరోజు కాకపోతే ఒక్క రోజైనా సరే రిప్లై ఇస్తా, నాకు తెలిసింది చెప్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, హ్యావ్ అ గుడ్ డే.